దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడినటువంటి మనము యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి ముద్రించబడి ఆయన నామములోకి బాప్తిస్మం పొందినటువంటి మనమందరము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. ఒక శరీరంలో అనేక అవయవాలు ఎలా ఉంటాయో, ఈ అనేక అవయవాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ ఏ విధంగా ఇవి సమన్వయంగా ఉంటూ శరీరాన్ని నడిపిస్తాయో, రక్షించబడినటువంటి మనము కూడా, క్రీస్తు బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనము కూడా, పరలోక రాజ్యానికి హక్కుదారులైనటువంటి మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా ఒకరికొకరము అవయవములమై ఉన్నాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి సహోదరుడా, మనమందరము ఒకరికొకరము అవయవములై ఉన్నామంట. బాడీ పార్ట్స్ అయి ఉన్నామంట. మనము ఈ శరీరంలో కన్ను, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రకరకాల అవయవాలు అన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటాయి. కాలికి దెబ్బ తగిలినప్పుడు కళ్ళు ఏడుస్తూ ఉంటాయి. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు కళ్ళు ఏడుస్తూ ఉంటాయి, మైండ్ బాధపడుతూ ఉంటుంది. మనసుకు బాధ వచ్చినప్పుడు కళ్ళు నీళ్లు కారుతూ ఉంటాయి. వేదనతో మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయండి. వేడి వస్తువులు చేయి తాకినప్పుడు వెంటనే వెనక్కి తీసేస్తుంది బ్రెయిన్. అంటే ఒకదానికి మరొక అవయవము ఏ విధంగా సహకరిస్తూ, ఏ విధంగా సమన్వయపరుస్తూ ఏకరీతిగా నడుచుకుంటున్నాయో, రక్షించబడినటువంటి మనమందరము కూడా, దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనమందరము కూడా ఒకరికొకరము అవయవములై ఉన్నాము. బాడీ పార్ట్స్ అయి ఉన్నామండి. కాబట్టి మనము ఒకరికొకరము సహకరించుకుంటూ దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఈ కుటుంబ జీవనములో ముందుకు వెళ్ళాలి. ఈ కుటుంబ జీవితాన్ని మనము సాగించుకోవాలి. ఈ భూ సంబంధమైనటువంటి యాత్రలో, పర సంబంధమైనటువంటి యాత్రలో, ఈ జీవన విధానములో మనమందరము ఒకరికొకరము సహకరించుకుంటూ, ఒకరికొకరము సహాయం చేసుకుంటూ, ఒకరికొకరము ఆదరించుకుంటూ ముందుకు సాగిపోవాలి అని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతేగాని ఒకరి మీద ఒకరు ద్వేషాలు ఉంచుకోవటం, ఒకరిపై ఒకరు నిందించుకోవటం, ఒకరినొకరు తక్కువగా చూసుకోవటం, ఇలా ఎత్తి చూపటం, రకరకాల పరిస్థితులను ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగూ మనము జీవించకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి ప్రజలరా, సాధ్యమైతే మనం అందరితో సమాధానంగా ఉందాం. మనకు చేతనైతే మేలు చేద్దాం, చేతనైతే మనం ఉపయోగపడదాం, చేతనైతే సమాధానంగా ఉందాం, చేత కాకపోతే మౌనంగా ఉందాం. అది ఉత్తమమైనటువంటి పని. అది ఉత్తమమైనటువంటి పని. ఎవరు ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయనిటివే. మౌనంగా మనకు చేతనైతే సహకరించడం, లేదంటే మౌనంగా ఉండటం మంచిదండి. ఎందుకంటే మనమందరము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము. ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము. కాబట్టి మనము వ్యతిరేకించకూడదు, విమర్శించకూడదు, హింసించకూడదు, బాధపరచకూడదు, దుఃఖపరచకూడదు, నష్టపరచకూడదండి. సాధ్యమైతే సహకరించండి, లేదంటే మౌనంగా ఉంటూ మంచిదండి. రక్షించబడ్డాము, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం కాబట్టి, విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము కాబట్టి మనము ఒకరికొకరం అవయవమై ఉందాము. ఒకరికొకరము సహకరించుకుంటూ, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ సహాయం చేద్దాము. ఈ విశ్వాస యాత్రలో దేవునికి ఇష్టకరంగా జీవించి జీవితాన్ని పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.